మార్నింగ్ ఫ్రమ్ ఎక్కడ ఉన్నానైతే నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియదు. బట్ ఈరోజు వచ్చేసరికి డే 28. ఇవాళ మన టార్గెట్ వచ్చి ఇక్కడ నుంచి కరెక్ట్గా 85 కిలోమీటర్స్ టు మనాలి. ఇవాళ మన టార్గెట్ వచ్చి మనాలి అనమాట. ఈవినింగ్ అయితే ఏదైనా రీచ్ అయిపోవాలి. మ్యాక్సిమం అంత అప్సైడ్ సెక్షనే. సో రీచ్ అవ్వడం కొద్దిగా కష్టం. ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ముందు ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఆ ఛాన్స్ అయితే తీసుకోవాలనుకుంటలేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ 4కే లేచా. 4:30 కల్లా రెడీ అయిపోయిన. ఇప్పుడు కరెక్ట్గా 4:30 ఎంత అయింది, వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ బయట చూసారు కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అందుకే కరెక్ట్గా ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఫాస్ట్గా లగేజ్ అయితే ప్యాక్ చేసుకుని నేను రెడీగా ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్ అయితే కనిపించడం లేదు, మ్యాక్సిమం లైట్స్ వేసుకుని వెళ్తున్నారు అక్కడ. సో కిందకి వెళ్ళి ప్యాక్ చేసుకుంటే ఈ లోపల కొద్దిగా వెలుగు రాగానే ఇంక నేనైతే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 4:05 అయితే అయింది. సో ఈ రైల్లో చిన్న సస్పెన్స్ కూడా ఉంది. బట్ అది రైల్లో కంటిన్యూ అయ్యాక చెప్తా. ఇలా ఒక పర్సన్ మనం మీట్ అవ్వబోతున్నాం. మ్యాక్సిమం బయటికి వెళ్ళిపోతామని అయితే వచ్చా. బట్ ఓనర్ ఏమో లాక్ వేసారు. ఇప్పుడు అలా ఒకటి ఫోన్ చేద్దామంటే ఇక నేను నెంబర్లో కూడా పని చేయట్లేదు కనీసం. ఇప్పుడు ఏంటి అర్థం కావట్లేదు. ఆడికేమో వినిపిస్తుంది. రాత్రి చెప్పాను అప్పటికి నేను 4-5:30 అలా వెళ్ళిపోతాను అబ్బా అంటే, ఓకే నో ప్రాబ్లం అన్నాడు. ఇప్పుడు ఏమో లాక్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా నాకు లేదు. ఇప్పుడు తలకిప్పుడు వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు లేపాలని ఎలా లేపాలో కూడా అర్థం కావట్లేదు. నేను స్టక్ అయిపోయా. డోర్లు ఆగినా కూడా రావడం లేదు. మొత్తం బయట లాక్ వేసేసాడు. ఇయ్య అబ్బా, నేను మార్నింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నా, ఇలాంటి ఏదో చెత్త ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతున్నాయి. సరే కదా, ఇప్పుడే కొద్దిగా డే అయితే అవుతుంది. ఒకసారి మీరు సైలెంట్గా ఉంటే వాటర్ సౌండ్ గమనించండి ఒకసారి. చూసారు కదా వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ ఎంత స్వచ్ఛంగా వినిపిస్తుంది ఇక్కడ. అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం. ఇప్పుడే ఇందాకే 5 మినిట్స్ కదా చీకటి అయిపోయింది మొత్తం. జస్ట్ సడన్గా ఏమైందంటే ఒకసారిగా క్లైమేట్ అయితే వస్తుంది. నేను సైకిల్ అయితే కూడా మొత్తం ప్యాక్ చేసేసా. సో నేను అయితే రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం ఇప్పుడు అంతా కూడా అప్సైడ్ సెక్షనే. బ్రేక్లు అయితే ప్రస్తుతం అయితే అడ్జస్ట్ చేసా, పర్మనెంట్ అయితే కాదు. సో చూద్దాం. ఇప్పుడు ఇదంతా కూడా అప్సైడ్ సెక్షన్ మనం ఎక్కాల్సిందే. ఇలాంటి ఊర్లు తిరుగుతూ ఉంటాయి. ఇవి అయితే పెద్ద సిటీస్ అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్ రోడ్స్ అంతే. బట్ ఇవి కూడా అప్సైడ్ సెక్షనే ఉంటాయి. చూసారు కదా ఆల్మోస్ట్. బట్ వీళ్ళకి మాత్రం ఫ్రెష్ ఎయిర్ అయినా వస్తుందంట మొత్తం ఆల్మోస్ట్. ఎందుకంటే వీళ్ళకి చాలా కొండపైన ఉంటారు వీళ్ళు. మనం నార్మల్ అట్మాస్ఫియర్లో అయితే వీళ్ళకైతే ఉండదు. మౌంటైన్స్ చూడండి ఒక్కసారి వరుసగా ఉన్నాయి. ఇంకా ఇలా అప్స్ లేకుండా కొద్దిగా ఎలా ఉంటే కొద్దిగానే నడగలను చెప్పాలంటే. సో ఫస్ట్ అయితే చాయ్ తాగితే మన బాడీ రీఛార్జ్ అయితే అవుతుంది. సో చాయ్ షాప్ ఎక్కడ ఉందని ఎతకాలి. అయితే మొత్తానికి చాయ్ షాప్ అయితే కనిపించింది. అన్న దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఉందంట. సో తినేసి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. నేను నైట్ ఫుడ్ కొద్దిగా సరిపోలేదంటే బాగోలేదు ఫుడ్ అంతలాగా. సో మేము తినేసి అయితే నేను స్టార్ట్ అవుతా. మళ్ళీ ఎదురేమన్నా ఉంటాయో లేదో కూడా అసలు చెప్పలేము ఎక్కడి నుంచి కూడా. కొద్దిగా బ్రెడ్ ఆమ్లెట్ దొరికింది. ఆ చపాతీలతో పోల్చుకుంటే 100 times బెటర్ ఏమో. కొద్దిగా ఇప్పుడైతే హ్యాపీ. ఇంకా టోటల్ వచ్చి 14 కిలోమీటర్స్ అయితే అప్ ఉంటుందంటే 14 కిలోమీటర్స్ అయితే మొత్తం డౌన్ అంట. సో చూడాలి అక్కడ నుంచి ఇంకా మనం టార్గెట్ అయితే అయిపోయినట్టే. ఎందుకంటే వన్స్ ఆ 14 కిలోమీటర్స్ అప్ డౌన్ దిగిన తర్వాత మనకి ఇంకైతే నార్మల్ రోడ్ అయితే టచ్ అయిపోతుంది. ఇంకా హ్యాపీ అనే చెప్పాలి. అప్ టు మనాలి వరకు నార్మల్ రోడ్డే ఇంకా. సో ఈ ఒక్క 50 కిలోమీటర్స్ మాత్రం మార్నింగ్ నాకు కొద్దిగా టఫ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అంతా కూడా కొద్దిగా నార్మల్నే అయితే. మొత్తం సూపర్ ఉంది ఇక్కడ. సడన్గా ఏదో కొత్త ఫీలింగ్ ఇక్కడికి వచ్చినప్పటికి. అప్సైడ్ సెక్షన్స్ ఉంటాయంటే చూడండి, అక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇదంతా పైకి కూడా రావాలి. మళ్ళీ ఇదంతా కూడా అప్సైడ్ సెక్షనే. ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎంత కూడా సైకిల్ నుంచి ఒకే అవకాశం అయితే మీకు ఇవ్వదు ఇది హిమాచల్ ప్రదేశ్ అప్పర్ వచ్చి. బట్ కిందకి వెళ్ళే వాళ్ళకి మాత్రం 25 కిలోమీటర్స్ బండి ఆఫ్ చేసి మాత్రం వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది. అదే నాకు డౌన్ ఇచ్చుంటే నిజంగా తోపుందు. కాకపోతే మన బ్రేకులు కూడా కరెక్ట్గా వర్క్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. బట్ లొకేషన్ అయితే మాత్రం సెంటర్ మాత్రం చాలా బాగుంది అబ్బా. ఎందుకంటే అక్కడ కరువు వచ్చి అది కాకుండా అదిగో ఏదో సంథింగ్ న్యూ ఫీల్ ఇక్కడికి వచ్చినప్పటికి. ఈ కొండంతా కూడా మ్యాక్సిమం ఇదే వాటర్ వెళ్ళేది. బట్ స్లోగానే ఉంది వాటర్, ప్రాబ్లం అయితే లేదు. ఇంక ఇలాంటివి ఎక్కించడం అయితే నా వల్ల అయితే అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఇది ఎంత అప్ సైడ్స్ ఉన్నాయి చూడండి. ఇది కాకుండా ఇంకా రోడ్ ఇంకా అలా అప్ సైడ్ తప్ప డౌన్ సైడ్ అయితే ఉండదు. మొత్తం చుక్కగా కనిపిస్తున్నాయి ఈ రోడ్ చెప్పాలంటే. అరే మనం వెళ్ళాల్సిన లొకేషన్ చూడండి అబ్బా ఎక్కడ ఉందో. ఆల్మోస్ట్ అంత పైకి ఎక్కాలి. ఇదేంటంటే జస్ట్ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళడానికి మన మధ్యలో 4 కిలోమీటర్స్ పైన అయితే తిరగాలి. చాలా ట్రబుల్గా ఉంది అబ్బా. అప్పర్ హిమాచల్ మాత్రం నరకని పరిచయం చేసేస్తుంది మొత్తం ఇంకా. సో ఆ కొండని చూస్తే నాకు భయం వేస్తుంది. ఎంత హైట్ ఉందో చూడండి మొత్తం. ఈ డాగ్స్తో పెద్ద ప్రాబ్లం అబ్బా. కొన్ని ఏమో మంచిగా రియాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు. ఇప్పుడు ఇదేమో విజిల్ వేసినా సరే తోక కూడా ఊపట్లేదు. వీటితోనే కొద్దిగా భయపడాలి మనం. రోడ్స్ అయితే మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి అబ్బా మొత్తం.
ఇప్పుడు నేను ఉన్నది కరెక్ట్గా ఇవన్నీ మౌంటైన్లో కల్లా అతిపెద్ద హైయెస్ట్ మౌంటైన్ అనమాట ఇది. మ్యాక్సిమం బ్యాక్ సైడ్ అంతా డౌన్ సైడ్ మనకున్న పిక్లో అలా కనిపిస్తాయి. కానీ మొత్తం ఎంత దాకా తలకేపటి వస్తుందంటే ఇక్కడ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ అంతా కూలింగ్గానే ఉంది. మన బాడీ హీటింగ్ ఆ స్వెట్కి ఈ కూలింగ్కి మాత్రం కొద్దిగా బాడీ అయితే కొద్దిగా డిఫరెంట్గా అవుతుంది. ఇక ఆ ప్లేస్ ఐడియా ఉందా? ఇందాక నేను స్టార్టింగ్లో లొకేషన్ బాగుందన్నాను కదా, ఆ ప్లేసు అక్కడి నుంచి ఇదంతా తిరిగి రావడానికి నాకైతే 10 కిలోమీటర్స్ అయితే పట్టింది. బట్ ఇక్కడ నుంచి చూడడానికి అది కనీసం 1 కిలోమీటర్ కూడా ఉండదు. బట్ నాకు 10 కిలోమీటర్స్ పట్టింది అక్కడి నుంచి ఈ రోడ్కి రావడానికి. చూసారు కదా ఎంత అప్ సైడ్ సెక్షన్ ఉందో. మ్యాక్సిమం ఇంకా 1 కిలోమీటర్ ఉంది. దాని తర్వాత డౌన్ సైడ్ సెక్షన్ అన్నారు. మనం బ్రేక్లు అయితే పని చేయట్లేదు మరి. సో చూడాలి మరి డౌన్ సెక్షన్ కూడా నడాలా ఏంటన్నది. హైయెస్ట్ మౌంటైన్ మీదకి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి డౌన్ అనుకుంటా మన బ్రేక్స్ కానీ కంట్రోల్ అవుతాయి కనుక చాలా ఈజీగా అయితే నేను ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇవాళ వీడియోలో ఒక సస్పెన్స్ కూడా ఉంది, ఒకరిని మీట్ అవ్వాలని చెప్పాను కదా. సో అన్న కూడా రైడ్ అయితే స్టార్ట్ చేసేసాడంట. సో నేను మ్యాక్సిమం ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయాలి. ఇక నుంచి మొత్తం లోనే ఆల్మోస్ట్ మన ఈ పక్కకు కూడా వెళ్ళడానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ కళ్ళు తిరుగుతున్నాయి కొద్దిగా లైట్గా. ఎందుకంటే ఇక్కడ ఏమి ఉండదు అబ్బా. వన్స్ మనం ఏమైనా నడిచి వెళ్ళినాడు ఆ గడ్డి దాటామా డైరెక్ట్ లోయలోకే, దాంట్లో డౌట్ లేదు. ఇంకా కొండ అయిపోయింది, స్లోప్ వస్తుంది అనుకున్నా. బట్ అక్కడ తెలిసింది ఏంటంటే 100 మీటర్లు మాత్రమే డౌన్, మళ్ళీ ఇదంతా కూడా అప్పే తీరిపోతుంది. అప్ప ఈ అబ్బొచ్చి నడిపించలేక ఈ సైకిల్ తోయలేక, దాంతోపాటు ఒక చేత్తో కెమెరా పట్టుకోవాలి. అప్పుడే ఆల్మోస్ట్ 9:30 అయింది, కానీ ఇంచు కూడా స్నో అయితే ఇప్పటికొచ్చి కూడా పోలేదు. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం అన్ని డాగ్స్ కూడా కొద్దిగా బ్రీడ్ టైపే, మన టైప్ డాగ్స్ అయితే కాదు. ఇక్కడ అంతా కూడా మంచి బలంగా ఉన్నాయన్నమాట. ఏమైనా తేడా వస్తే పిక్ కట్టేసుకుంటే. ఇక్కడ ఎలా ఉందంటే కూర్చుంటే ఆల్మోస్ట్ మొత్తం చలేస్తుంది. బాడీ అంతా కూడా ఫుల్ కూల్ అయిపోతుంది అప్పుడే. అంటే చేతులంతా చచ్చిపడిపోయినట్టు ఆ టైప్లో ఉందన్నమాట. ఆల్రెడీ మన బాడీ అంతా తడిసిపోయి ఉంటుంది కొద్దిగా స్వెట్ వల్ల. సో ఇక్కడ కూర్చోగానే ఏమవుతుందంటే ఆ కూలింగ్కి మొత్తం బాడీ అంతా కూడా టైట్గా అయిపోతుంది బాగా. బట్ ఇంకా నేను ఎదురైతే 5 కిలోమీటర్స్ అప్ ఉంది. ఇందాకైతే అయిపోయిందని చెప్పాను యాక్చువల్గానే. బట్ ఇంకా మళ్ళీ అడిగితే ఇంకా 5 కిలోమీటర్స్ ఉంటుంది, దాని తర్వాత డౌన్ అంట. ఇంకైతే తప్పదు మరి వెళ్ళడం. కానీ వెనక లొకేషన్స్ అయితే మొత్తం తోపు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఇప్పుడే ఫుల్ క్లౌడ్స్ అయితే మొత్తం పట్టేసాయి. వర్షం రాకూడదని అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ. మనం ఇలా చుట్టెంపులు తిరిగి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి అన్నా డౌన్ రావాలని కోరుకుంటున్నా. బట్ డౌన్ రావట్లేదు. చేంజ్ అయిపోయిన వల్ల ఈ లొకేషన్ అంతా కూడా ఇంకా చెప్పాలంటే చాలా నీట్గా కనిపిస్తుంది. అలానే వర్షం రాకూడదని ఒక్కడు కోరుకోవాలి. మాత్రం క్లౌడ్స్ అయితే మాత్రం ఎంత బాగా పట్టినాయి అంటే మీకు ఇంకా మొబైల్లో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. బట్ మొత్తం ఇక్కడ ఫ్రంట్ అంతా కూడా మొత్తం చీకటిలాగా అయిపోయింది. మొత్తం చలి కూడా వేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఇంత చూపు మన జర్నీలో ఇప్పుడైతే డౌన్ వచ్చింది. ఈ డౌన్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే, బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ వ్యూ అయితే తీయడానికి ఉండదు. ఎందుకంటే మనం 1 హ్యాండ్తో కెమెరా పట్టుకుని 1 హ్యాండ్తో బ్రేక్ అయితే కాయాలి. బట్ ఇవైతే చాలా డౌన్స్ ఉంటాయి. సో చూడాలి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, అంటే స్లోగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను మీకోసం, వ్యూ కోసం. చూసారు కదా ఇదంతా కూడా ల్యాండ్ స్లైడింగ్ ఏరియా. మన ఫుల్ జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇవ్వండి ఇదంతా కూడా ల్యాండ్ స్లైడ్ అయ్యింది. చూసారు కదా ఇదంతా కూడా స్లైడింగే. ఇవి ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్క చోట. ఇగో మళ్ళీ ఫ్రంట్ రోడ్ జరిగింది చూడండి. ఇది కూడా ల్యాండ్ స్లైడింగే. సో ఇందుకే మనం జాగ్రత్తగా ఉండాలనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా కూడా మనకు ల్యాండ్ స్లైడింగ్ ఏరియానే. ఆల్రెడీ మనకు ఒక అన్న చెప్పారు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండమని. మెయిన్ ఆ కొండల డౌన్ వచ్చి ఆనందపడే అంత చేపు అయితే లేదు. బ్రేక్లు అయితే ఫెయిల్ అయిపోయాయి మొత్తం. ఇంకెక్కడి నుంచి బ్రేక్లు కూడా పనిచేయడం లేదు. చూసారు కదా ఇక్కడ కూడా లూజ్ అయిపోయింది మొత్తం. సో మీద అయితే మౌంటైన్స్ అన్ని దాటేసా. సో ఎదురు ఉంది కదా, ఇంకా అక్కడి నుంచి మనకు మెయిన్ రోడ్ అనమాట. ఇంకా ఈ బ్రేక్స్ అయితే మొత్తం పని చేయట్లేదు, చిరా వస్తుంది. ఇక్కడ ఏదైనా షాప్ ఉందంటే ఒకసారి చూపించి
అప్పుడైతే నేను స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు చెప్పాలంటే మాత్రం చిరాకు తెప్పించేస్తుంది ఇవాళ మొత్తం సైకిల్. ఇంకా మౌంటైన్స్ ఇంకా డౌన్ సైడ్లో కూడా సైకిల్ తక్కువ నాకు, లేకపోతే ఇంకెందుకు అబ్బా మొత్తం ఇంక ఇవాళ ఎంత ఇరిటేషన్ వచ్చిందని తలకెప్పుడు వచ్చేస్తుంది మెయిన్ ఇవాళ. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఫస్ట్ అయితే సైకిల్ రిపేర్ షాప్కి అయితే వచ్చా. సో ఇప్పుడు వాళ్ళు రిపేర్ చేస్తే నేను మ్యాక్సిమం చేయించుకుని అయితే స్టార్ట్ అయిపోతాను. చూపించాను బట్ ఆ డిస్ప్లేస్ పోనీ అన్నారు. నేను చెప్పాను కదా డిస్ప్లేస్ మ్యాక్సిమం నేను మేనేజ్ చేసాము అంతే అని. సో వీళ్ళు మేనేజ్ చేద్దామని అనుకున్నారు కానీ ఇంక అవ్వట్లేదు అది. సో ఏదో ఫ్రంట్కి 5 కిలోమీటర్స్ వెళ్తే షాప్స్ ఉంటాయంట. సో నేను ఇప్పుడు సైకిల్కి అయితే డిస్ప్లేట్లు మార్చాలి, ఎందుకంటే ఫ్రంట్ కూడా అలాగ ఉండిపోతుంది. సో డిస్ప్లేస్ ఇప్పుడు మార్చాలి. ఇప్పుడైతే కరెక్ట్గా సైకిల్కి బ్రేకులు లేకుండా సైక్లింగ్ చేస్తున్నా. ఎవరిని అడ్డొచ్చాడంటే మాత్రం ఇంక అంతే గుద్దేయడమే ఇంకా, ఎందుకంటే మొత్తం ఫుల్ హార్డ్ అయిపోయింది. మొత్తానికి అయితే మొత్తం 2 బైక్స్ అయితే ఫెయిల్ అయిపోయాయి. అడ్జస్ట్ చేసింది కూడా ఇంకా కుదిరేసింది. ఇంకా తప్పదు ఇంక ఇప్పుడు ఆ డిస్ప్లేట్లు మార్చే వరకు కూడా కొద్ది రిస్కే. ఈ రోజు ఇంకా మనాలికి అయితే రీచ్ అవ్వలేకపోవచ్చు. కనీసం మినిమం మూవింగ్ కూడా మాక్సిమం అక్కడ రూమ్స్ ఉంటే ఇంక చేసేసి సైకిల్ నుంచి ఆగిపోతా. డౌన్ వచ్చిన ఆనందం కూడా చూపు అయితే లేదు. ఫుల్లా వచ్చి అయితే 4 to 5 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ నాకు సైకిల్ షాప్ అయితే ఇప్పుడు వచ్చి ఎక్కడ కనిపించలేదు. మ్యాక్సిమం నడుస్తున్నా. ఇక్కడ డౌన్స్ ఉన్నాయి మ్యాక్సిమం. సైకిల్ రన్నింగ్లో ఉంటే మాత్రం స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. బట్ సైకిల్ ఏమో వర్క్ చేయట్లేదు కాబట్టి ఇంకా స్లోగా వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడన్నా ఒక్క సైకిల్ షాప్ కనిపిస్తే రిపేర్ చేయించుకుందాం. రిపేర్ చేయించుకుంటే మనకు ఇప్పుడు ఈవినింగ్ లోపు మనాలి వెళ్ళిపోవచ్చు. లేదంటే మాత్రం ఇంకా ఆగిపోవాల్సిందే. రిపేర్ చేయించుకుని వెళ్ళాలి మనం. ఇంకా లేకపోతే లేట్ అయిపోతుంది కూడా, ఎందుకంటే మ్యాక్సిమం అప్ సైడ్ డౌన్ సైడ్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బ్రేకులు లేకుండా సైకిల్ ఎక్కలేం. కొన్ని ఇలా వెళ్దామంటేనేమో నా లెగ్ అయితే ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది మళ్ళీ. కులు మనాలి అంటే ఏంటో అనుకున్నా, బాగానే ఉంది, పెద్ద సిటీనే. మ్యాక్సిమం అంతా పార్కులో చుట్టెంపులు కూడా. సో నాకైతే సైకిల్ షాప్ దొరకలేదు అబ్బా. ఇది మనాలి రోడ్ కాదు, మనాలి రోడ్ బ్యాక్ సైడ్ ఉంది. బట్ ఇక్కడెక్కడో సైకిల్ది హీరో డైరెక్ట్ కంపెనీ ఉందంట. సో అక్కడ సైకిల్ రిపేరింగ్ ఏమైనా చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నా. నాకు తెలిసి అయితే వేళ అయితే మనాలి వెళ్ళడం అయితే కష్టం ఇంకా, ఎందుకంటే నా లెగ్ పెయిన్ వచ్చేస్తుంది. అది కాకుండా మినిమం సైకిల్ బ్రేక్స్ కూడా ఆగట్లేదు. ఇది రిపేర్ చేసినట్టుకి ఆల్మోస్ట్ 1 hour పైన అయితే పడుతుంది అక్కడ వేళ పార్ట్స్ ఉంటే. సో ఇంక ఇవాళకైతే ఆగిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ కూడా అప్ అండ్ డౌన్స్ అంట. ఆ డౌన్లో కూడా నడాలంటే నా వల్ల అవ్వదు. సో ఇప్పుడే రిపేర్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ కాకుండా మనం ఎదరన్నా చేయించుకోవాల్సిందే కదా. గంట నుంచి తెలిస్తే ఇప్పటికైతే ఈ షాప్ అయితే దొరికింది. ఇక్కడ ఫైర్ ఫాక్స్ అనమాట. ఇది మొత్తం ఫుల్ కాస్ట్లీ సైకిల్స్ అనమాట. ఇది వచ్చి 30,000, అది వచ్చి 40,000. సైకిల్ రేట్లు మాత్రం దగ్గర వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అది కాకుండా ఏంటంటే మన సైకిల్ డిస్ప్లేట్లో ప్రాబ్లం ఉంటా అని అందరూ అన్నారు. బట్ అతను అంటే ఫ్రంట్ అయితే అడ్జస్ట్ చేసాడు, బ్యాక్ సైడ్ కొద్దిగా డౌట్ అంట. సో బ్యాక్ సైడ్ మాత్రం చేస్తా అన్నాడు. సో ఇది అయిపోతే ఇవాళ రైడ్ అయితే మొత్తం ఆగిపోయింది. ఇవాళ యాక్చువల్గా మనల్ని రీచ్ అయిపోదాం అనుకున్నా కానీ ఇప్పుడు ఆల్రెడీ 3 అయిపోయింది. నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు. అట్లీస్ట్ ఇంకా లంచ్ చేసి అన్నీ చేసినప్పుడు మ్యాక్సిమం టైం అయితే అయిపోతుంది. సో ఇంక వేళకైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా పోలే రేపన్నా మనం వెళ్ళిపోదాం, పోయేదే ఉంది. సో ఇప్పుడైతే ఫస్ట్ సైకిల్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి రిపేర్ అయితే చేంజ్ చేస్తున్నాం. వన్స్ లదక్కి వెళ్ళాక మనకి ఏ రిపేరింగ్ షాప్ ఉండవు, మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోవాలి. సో అందుకని ఇక్కడ చేంజ్ చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు వరకు నేను సైకిల్ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడన్నా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు చేయించాలి కదా, అందుకే దీనికి రిపేర్ చేంజ్ చేసి దాని మనం పని చేసుకుందాం. సో ఫస్ట్ అయితే రిపేర్ అయిపోయి ఏమంటారో చూద్దాం. ఇక్కడ బాగా బిల్లు కూడా చాలా గట్టిగా వేస్తున్నారు చూడాలి. ఇందాక ఒక స్టాండ్, ఒక ప్యాచ్ సంథింగ్ ఏదేసి 1200 వేసాడు బిల్లు. సో చూద్దాం ఇక్కడ మనకి ఎంత వేస్తారు బిల్లు. కుల్లాలో బోట్ ట్రెక్కింగ్ ఇక్కడే అబ్బా, ఈ రైల్లోనే చేయిస్తారు మ్యాక్సిమం. ఉన్నాయి ఇక్కడ ట్రెక్కింగ్స్ అయితే చాలా ఉన్నాయి చేసేది. 3:30 నుంచి 3:45 ఎంత అయిపోతుంది. కానీ ఇంకా నేను అయితే లంచ్ అయితే కూడా చేయలేదంటే నా సైకిల్ రిపేర్ అయితే ఇప్పుడు అయింది. ఇప్పుడే హోటల్ చూసుకుందామని ఎదుగుతున్నాను ఇంకా. సో ఇంకా మనాలి అయితే ఇంకా రేపే రీచ్ అవుతాం, రేపు ఆఫ్టర్నూన్కి. కరెక్ట్గా ఇక్కడ నుంచి మనకు లే వచ్చి 512 kilometers, మనాలి వచ్చి 31 kilometers. ఈరోజు మనాలి అయితే రీచ్ అవ్వం. బట్ ఫ్రంట్ ఏమైనా హౌసెస్ ఉంటే అక్కడైతే ఇంకా స్టే అయితే తీసేసుకుంటా. బట్ లే బోర్డ్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది అబ్బా. అలా తనకైతే నా లంచ్ అయితే ఇప్పుడు అయింది. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 5:15 అయ్యింది. నాకు మధ్య నుంచి హోటల్స్ దొరకలేదు. అది కాకుండా ఆ సైకిల్ రిపేరింగ్లో పడి నేను వెళ్ళడానికి అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే ఇంకా అయిపోయింది ఇంకా జర్నీ కూడా. ఇప్పుడైతే ఎక్కడన్నా రూమ్స్ ఉన్నాయేమో చూసి ఫస్ట్ నేను రూమ్ అయితే తీసుకుంటాను. ఇంకా
మ్యాక్సిమం ఇక్కడ నుంచి 37 కిలోమీటర్స్ ఫ్రంట్కి వెళ్తే రూమ్స్ అన్నారు కానీ ఆలోచించవలసి వస్తుంది. మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాక రూమ్స్ ఉండకపోతే పరిస్థితి ఏంటని చూస్తా. రూమ్స్ తీసుకుందామంటే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అబ్బా. సో అందుకనే కొద్దిగా ఫ్రంట్కి అయితే వెళ్ళి చూస్తున్నా. ఇంకా ఫ్రంట్కి వెళ్ళే కొద్ది రూమ్ ప్రైజెస్ కొద్ది తగ్గుతాయి. సో అందుకని అయితే చూస్తున్నాను. ఇంకా మ్యాక్సిమం ఉండిపోదామని ఉంది కానీ రూమ్ ప్రైజెస్ వచ్చి మరి 2000 నుంచి 2500 వరకు వెళ్ళిపోతుంది పర్ నైట్కి. అంతంటే మాత్రం వేస్టే కదా. సో అందుకే ఫ్రంట్కి వెళ్తున్నా. ఫ్రంట్ ఏమైనా ఉంటే తీసుకుందాం. ఒకవేళ లేకపోయినా 14 కిలోమీటర్లు అవుతారు ఖచ్చితంగా రూమ్స్ ఉన్నాయి. సో అక్కడన్నా తీసుకుంటా. మ్యాక్సిమం ఇక్కడ నుంచి అంత మరీ ఘోరం అయితే రోడ్ అయితే ఏం కాదు, అంత నార్మల్ రోడ్డే. బ్రేక్లు ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్నాయి అబ్బా. ఎక్కడున్నాయి రూమ్స్, ఎక్కడున్నాయి? ఏమైనా దొరికేస్తే బాగుంది. రేపు పొద్దున బయలుదేరదాం ఇంకా. బట్ నాకైతే ఏం కనిపించడం లేదు. వాటర్ ట్యాంకింగ్ మొత్తం ఈ రోడ్లో అయినా జరుగుతుంది. నిజంగా నాకైతే వెళ్ళాలని ఉంది కాబట్టి మ్యాక్సిమం వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే కష్టం. మరి మనం ఫస్ట్ మన టార్గెట్ మనం రీచ్ అవ్వాలి కదా. కానీ ఇలాంటి రోడ్లు అయితే ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది అబ్బా. అక్కడైతే లొకేషన్ బాగుంది, ఒకసారి అయితే చూసొద్దాం వెళ్ళి. నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. చూసారు కదా, ఇదంతా ట్రెక్కింగ్ సంబంధించిందే మొత్తం ఏరియా అంతా కూడా. ఇప్పుడు వ్యాన్ ఎలా వస్తుంది రా ఇందులోంచి? ఆడేకంగా వ్యాన్నే తీసుకొచ్చేస్తున్నాడు లోపలికి. వాటర్ ఫ్లోకి ఆ సౌండ్కే మంచి ఫీల్ వస్తుంది అనమాట ఈ రోడ్డు సైక్లింగ్ చేయడానికి. అది కాకుండా రోడ్స్ కూడా అయితే చాలా బాగున్నాయి చెప్పాలంటే. సో చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతాం. యాక్చువల్గా నేను కానీ సైకిల్ రిపేర్ రాకపోతే కనుక ఖచ్చితంగా మనాలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు 6 అవుతుంది. బట్ నాకు రూమ్స్ అయితే దొరకలేదు, ఎక్కడ రూమ్స్ అయితే లేవు. సో చూడాలి ఫ్రంట్ ఏమైనా ఉంటాయేమో. నేను అసలు రాంగ్ స్టెప్లో వేస్తున్నాను అమ్మ నైట్ వచ్చినప్పటికి. రూమ్స్ ఉంటాయని ఫ్రంట్కి రావడం, రూమ్స్ లేకపోవడం, మొత్తం ట్రబుల్ అయిపోతున్నాయి ఇలాగా. సడన్గా అయితే పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నా. ఒక అన్న వల్ల చిన్న అండర్స్టాండింగ్ అయితే జరిగింది. అది మీకు మ్యాక్సిమం అప్డేట్ తర్వాత రూమ్కి వెళ్ళాక చేస్తా. ఇప్పుడైతే ఖచ్చితంగా మేము మనాలి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనాలి వచ్చి 20 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు టైం వచ్చి కూడా ఆల్మోస్ట్ 6 అయిపోయింది. బట్ నేనైతే ఇప్పుడే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయా మరి. సో చూడాలి ఎలా ఉంటుందో నైట్ అడ్వెంచర్ అన్నది. అయితే నాకైతే బాగానే నచ్చాయి, మరీ అనుకున్నంత ఘోరంగా అయితే లేవు. అందుకే మ్యాక్సిమం వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అక్కడ ఎక్కడ టైం వేస్ట్ చేయకపోతే సరిపోదు, కొద్ది టైం అయితే వేస్ట్ చేసేసా. బట్ ఇక్కడైతే 8 గంటల వరకు చీకటి పడదు. సో అదొక రీజన్ చాలు మన జాగ్రత్తగా వెళ్ళిపోవడానికి. బట్ ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు ఎంతో ఉంది అంతే అక్కడికి. ఇంకా వెళ్ళిపోతే రేపు పొద్దున్న నార్మల్గా మన వర్క్లు అయితే మనం చేసుకోవచ్చు. సో చూద్దాం ఎన్ని రోజుల జర్నీలో. నైట్ వరకు అయితే నేను ఎప్పుడు జర్నీ చేయలే. ఈ మౌంటైన్స్లో ఎలా ఉంటుంది, సో ఎలాంటి అడ్వెంచర్స్ జరుగుతాయి చూద్దాం. లొకేషన్ అయితే మాత్రం తోపు ఉంది మొత్తం. ఆ పక్కన వాటర్ ఫ్లో చాలా స్పీడ్గా వెళ్తుంది. బట్ ఆ పక్కకి వెళ్దామంటే కొద్ది వెనకడ వెహికల్స్ అయితే ఫాస్ట్గా వస్తున్నాయి. ఖచ్చితంగా దాంట్లో రిసీవ్ చేస్తే మాత్రం కొట్టుకెళ్ళిపోతాం, దాంట్లో అయితే డౌట్ లేదు ఎక్కడ. మనాలి అయితే ఇందాక వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఉంటే ఈ బాడీకి మనాలి అయితే రీచ్ అయిపోతామేమో. అనవసరంగా చాలా టైం అయితే వేస్ట్ చేసేసా. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి 6:40 అయింది. సో ఇవాళ నాకు తెలిసినగా రూమ్కి వెళ్ళినప్పటికి 8:30 వరకు అయితే అవ్వచ్చు. సో ఇవాళ డే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నా. డే ఉంటే మాత్రం ఫాస్ట్గా రీచ్ అయిపోతా. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్గా. మనాలి అయితే 21 ఉంది. మనం ఉన్న రూమ్కి అయితే 18 కిలోమీటర్స్ అయితే ఉంది కరెక్ట్గా. ఉందంటే మొత్తం నాకైతే మాత్రం చలి అయితే మొత్తం పిచ్చిగా వేస్తుంది, మొత్తం చలి వేస్తుంది. స్వెటర్ తీద్దాం అనుకుంటున్నా, బట్ లగేజ్ అయితే మొత్తం ఇప్పాలి. ఇంకొక అరగంట గంట కరెక్ట్గా వెలుగ్గా ఉంటే నేను సేఫ్గా అయితే రూమ్కి చేరిపోతా. మళ్ళీ చీకట్లు అంటారు ఇప్పటివరకు వచ్చి అయితే. నేను మ్యాక్సిమం చీకట్లో అయితే డ్రైవ్ చేయలేదు ఇప్పటివరకు వచ్చి సైక్లింగ్. సో ఇప్పుడు చెయ్యాలా అంటే కొద్దిగా అది అలా ఉంది. సో మ్యాక్సిమం ఇలాగ వెలుగు ఉండాలని కోరుకుంటున్నా. మ్యాక్సిమం నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఇంకా అక్కడ కానీ టైం వేస్ట్ చేయకుండా వచ్చి ఉంటే
ఈ పాటికి రూమ్లో ఉందో బట్ అయితే తప్పలేదు, ఇంకా ఇది చేసింది ఏదో అయిపోయింది కదా. నేను ఫస్ట్ అయితే ఇంక రూమ్కి వెళ్ళిపోవాలి. మొబైల్ ఇంకా చాలా టేక్ కనిపిస్తుంది కానీ నాకైతే చీకటి అయిపోయింది అబ్బా. మొబైల్ క్యాప్చర్ మాత్రం మంచి డే లైట్లో ఉన్నట్టు చూపిస్తుంది, బట్ అయితే ఇక్కడ లైట్కి డల్ అయితే అయిపోయింది మొత్తం. సో మొత్తానికి ఆల్మోస్ట్ అది చీకటి పడిపోయింది. మీకు మొబైల్లో డార్క్నెస్ వల్ల కొద్దిగా లైటింగ్ అంటుంది కానీ ఇక్కడైతే మొత్తం చీకటి పడిపోయింది. ఇప్పుడు నా దానికైతే లైట్ కూడా అయితే లేదు, జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు ఇప్పుడే కరెక్ట్గా. సో జనాలు కూడా అయితే ఎక్కారు, కాకపోతే ఈ టైంలో ఎందుకు ఎగరేస్తా నాకైతే అర్థం అవట్లే. సో ఫైనల్గా అంతా అయితే ఇంక చీకటి పడిపోయింది. సో నా దగ్గర ఉన్న చిన్న టార్చ్ లైట్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఎదరి నుంచి ఇంకా చీకటిగా ఉంటుంది ఇంకా మొత్తం. మాత్రం ఈ దాబాలు మాత్రం తెగ మెరిసిపోతాయి చెప్పాలంటే లైటింగ్లకి. ఇదే చీకట్లో అబ్బా మధ్య మధ్యలో వస్తున్నాయి, మిగతా టైంలో మాత్రం ఒక్కడ ఉండట్లేదు మొత్తం. చూసారు కదా, ఎదరైతే ఇంచు కూడా కనిపించట్లేదు అసలు రోడ్డు, ఎవరిని వస్తే తప్ప. బట్ నా దగ్గర అయితే చిన్న టార్చ్ లైట్ అయితే ఉంది. సో నేను ఆ టార్చ్ లైట్ అయితే మేనేజ్ చేసుకుంటా ఇంకా. సో ఇప్పుడు వెళ్ళిపోవాలి మ్యాక్సిమం. వన్స్ మన టార్చ్ లైట్ లేకపోతే కనుక చూసారుగా సిచ్యువేషను మొత్తం అంతా ఇదే చీకట్లో వెళ్ళాలి ఇప్పుడు ఆల్మోస్ట్. ముందు కనుక కూడా ఇంకేముండవు మన దగ్గర, ఈ ఒక టార్చ్ లైట్ ఇంక వెళ్ళిపోవడమే. గాయస్ ఇలాంటి రోడ్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? ఇంచు కూడా అయితే కనిపించట్లే రోడ్డు మొత్తం. ఎవరన్నా వెనకాల వెహికల్ వస్తాయి కానీ మనకైతే రోడ్డు కనిపించదు ఇంకా. ఇంకా నేను వెళ్ళాల్సిన లొకేషన్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యా. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ అయితే ఉంది మనాలి. నేను కరెక్ట్గా 2 కిలోమీటర్స్ ముందు ఎంతమంది ఆగిపోతాను అంటే నా ఉన్న లొకేషన్కి ఇప్పుడు 3 కిలోమీటర్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా కరెక్ట్గా. ఫైనల్గా అయితే కరెక్ట్గా టైం వచ్చి 9:30 అయింది. నా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయా. ఇది ఇప్పుడు మన అన్న అనమాట, మన కాకినాడ తింది. సో నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు దారిలో అయితే మీట్ అయ్యాడు. సో తినే అప్పుడు రూమ్ బుక్ చేసి ఈ ఎండతోనే ఉండిపోతున్నాయి ఇవాళ 2 డేస్ కూడా. ఇంక మనాలి అంతా ఎండ బైక్ మీద ఇంకా. సో నా సైకిల్ కూడా పక్కన అయితే పార్క్ చేసేసాను. నేను ఎప్పుడైతే లగేజ్ అంతా రిమూవ్ చేసి అన్న రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది అబ్బాయి ఇవాళ. అడ్వెంచర్లు అంటే నైట్ అడ్వెంచర్స్ అంటే ఏంటో మొత్తం చూసేసా ఇవాళ. సో ఫస్ట్ రూమ్కి అయితే రీచ్ అయిపోవాలి.